హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా అంతా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే ఒక చిన్న టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు వచ్చేసి December 31, 2025 కదా. ఈరోజు లాస్ట్ డే అనమాట ఈ ఇయర్కి. రేపటి నుంచి కొత్త డే, కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది కదా. ఇలా స్టార్ట్ అయ్యేటప్పుడు నాకైతే మా చిన్నతనంలో మేము న్యూ ఇయర్ ఏ విధంగా జరుపుకున్నాం అనేది మీతో షేర్ చేసుకోవాలని అనిపించి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. మేమైతే మా చిన్నతనంలో ఏం చేసేవాళ్ళంటే అమ్మలు కొత్త సంవత్సరానికి కొత్త బట్టలు కొని ఇవ్వకపోతే కూడా ఏదో ఏడ్చి కొత్త బట్టలు కొనిచ్చుకొని మా ఫ్రెండ్స్ వాళ్ళు కొత్త బట్టలు ఉన్నాయి, వీళ్ళకి కొత్త బట్టలు ఉన్నాయి, మాకు లేవు, మాకు కూడా కావాలి కొత్త బట్టలు అని చెప్పేసి ఏడ్చి కొనిచ్చుకునే వాళ్ళము. ఇంకొకటి ఏమంటే మేము ఇప్పుడున్న జనరేషన్కి వాట్సప్, ఫేస్బుక్, తర్వాత ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ యాప్స్ ఉన్నాయి కాబట్టి ఈ సోషల్ మీడియా ఎంత ఇంప్రూవ్ అయింది కాబట్టి వాళ్ళైతే ఎక్కడున్నా కూడా మెసేజెస్ చేసుకుంటారనమాట న్యూ ఇయర్వి. కానీ అప్పుడు మా రోజుల్లో ఈ సోషల్ మీడియా లేదు కాబట్టి మేమైతే గ్రీటింగ్ కార్డ్స్ తీసుకొని మాకు నచ్చిన హీరో కావచ్చు, అబ్బాయిలైతే హీరోలు, అమ్మాయిలైతే హీరోయిన్స్ ఫొటోసు, లేదంటే ఏదైనా ఫ్లవర్స్ కావచ్చు, లేకపోతే దేవుళ్ళ కావచ్చు, గ్రీటింగ్ కార్డులు తీసుకొని స్వతహాగా మా చేతులతో మేమే నూతన సంవత్సర శుభాకాంక్షలు కావచ్చు, లేదంటే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఈ విధంగా మేము గ్రీటింగ్ కార్డ్ వెనుక వైపు రాసుకొని చాక్లెట్ తీసుకొని మా ఫ్రెండ్స్కి ఇచ్చి గ్రీటింగ్ కార్డ్స్ ఇస్తూ ఏమని చెప్పేవాళ్ళమంటే హ్యాపీ న్యూ ఇయర్, లేదంటే నూతన సంవత్సర శుభాకాంక్షలు. అంటే రెండు ఒకటే, అది తెలుగు ఇది ఇంగ్లీష్. బట్ మన భాష మీద మనకు మక్కువ కాబట్టి ఎక్కువగా నూతన సంవత్సర శుభాకాంక్షలని చెప్పి ఈ ఇయర్ మొత్తం కూడా మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని చెప్పేసి ఒకరికొకరైతే ఈ గ్రీటింగ్ కార్డ్స్ అయితే షేర్ చేసుకునే వాళ్ళము. కానీ నిజంగా నాకైతే ఇప్పుడున్న జనరేషన్లో ఇంత సోషల్ మీడియా ఉంది, జస్ట్ మీరంటే అంత ప్రాసెస్, మాకేం ప్రాసెస్ లేదు అనుకుంటారేమో కానీ నాకైతే ఆ రోజులు మళ్ళీ తిరిగి రావండి. ఎందుకంటే మనం ఎదురుగా ఒకరికొకరు ఇచ్చుకొని చెప్పుకునే విధానానికి మనం ఎక్కడో ఉండి మెసేజ్ చేసుకునే దానికి చాలా తేడా కదా. ఆ ఆప్యాయతలే వేరనిపిస్తుంది నాకైతే. కాబట్టి మేము మా జనరేషన్లో మేమైతే ఈ విధంగా న్యూ ఇయర్ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు అయితే ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు న్యూ ఇయర్ అనేది నాకైతే కామెంట్ చేయండి. మామూలుగా అయితే మనకి న్యూ ఇయర్ ఉగాది పండుగతో స్టార్ట్ అవుతుంది తెలుగు సంవత్సర ప్రకారం అయితే. కానీ ఇంగ్లీష్ సంవత్సర ప్రకారం ఇప్పుడే కాబట్టి ఆల్మోస్ట్ అందరూ మనది తెలుగు సంవత్సరం ఉగాది నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పిన కామన్గా ఇది ఈ న్యూ ఇయర్ జనవరిలో అయితే చేసుకుంటారు కదా. కాబట్టి అలా మేము కూడా చిన్నప్పుడు చేసుకునే వాళ్ళము. ఈ విధంగా గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చుకొని న్యూ ఇయర్ అయితే చెప్పుకునే వాళ్ళం అనమాట. ఇప్పుడు మాకు ఆ జనరేషన్లో ఉన్న వాళ్ళకి అది నచ్చుతుంది, ఇప్పుడున్న పిల్లలకి ఇది నచ్చుతుంది. కానీ నేనైతే ఒకటే చెప్తాను, ఆ ఫీలింగ్, ఆ గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చుకొని వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పే ఛాన్స్ అయితే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు కోల్పోయారనే చెప్పొచ్చు. అంటే వాళ్ళ తప్పైతే కాదు, ఇప్పుడున్న సోషల్ మీడియా ఇంప్రూవ్మెంట్ వల్ల వాళ్ళ ఆ ఛాన్స్ లేదు వాళ్ళకి. కాబట్టి ఆ ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుంది అనేది అయితే వాళ్ళకి తెలియదు. కానీ అనుభవించిన వాళ్ళకైతే ఇది బాగుందా అది బాగుందా అనేది అయితే కంపేర్ చేసుకుంటే వాళ్ళకైతే అర్థమవుతుంది అనమాట. నాకైతే మా చిన్నతనంలో జరుపుకున్న న్యూ ఇయర్ అయితే చాలా ఇష్టం అండి. ఎందుకంటే అలా ఒకరికొకరు ఒకరికి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి ఇచ్చుకొని హ్యాపీగా ఆ రోజంతా కూడా గడిపేవాళ్ళం అనమాట. నాకు చాలా చాలా మిస్ అవుతున్నాం అనిపిస్తుంది ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే. నాకైతే ఇప్పుడు ఉన్న పిల్లలు అది కోల్పోయారని అనుకుంటున్నాను. కానీ ఏది బాగుంది మీకు ఇప్పుడు జరుపుకుంటున్న న్యూ ఇయర్ బాగుంది అంటే ఇప్పుడున్న సోషల్ మీడియా ఇంప్రూవ్మెంట్ వల్ల ఈ విధంగా న్యూ ఇయర్ విషెస్ చెప్పుకోవడం బాగుందా, లేకపోతే గ్రీటింగ్ కార్డ్స్ ద్వారా అప్పట్లో మన జనరేషన్ వాళ్ళు జరుపుకున్న న్యూ ఇయర్ బాగుందా నాకైతే కామెంట్ చేయండి. అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరికీ కూడా నెక్స్ట్ ఇయర్ మంచి జరగాల 2026 అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. బాయ్ ఫ్రెండ్స్.